ముందుగల మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మనం దవాఖానకు పోయేది ఉన్న రోగం తగ్గాలని పోతాం. కానీ ఒక మహిళకు ఉన్న రోగం పోయిన సంగతి దేవుడెరుగు కానీ కొత్త రోగం పట్టుకొని వచ్చిందట. ఏం జరిగింది ఈ ముచ్చట అంటే, ఆమె ఊరు వచ్చేసి హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురం గ్రామం అట. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురం గ్రామం. ఆమె పేరు జ్యోతి, 34 ఏళ్ళు ఉంటుందట. ఆమెకు ఆరోగ్యం బాగాలేక దవాఖానకు పోయిందంట. ఏ దవాఖానకు పోయింది? వరంగల్లో పెద్ద ఆసుపత్రి ఉండే కదా, ఎంజీఎం హాస్పిటల్కి పోయిందట. ఆ వరంగల్ దవాఖానకు పోగానే సార్ పానమంత ఎట్నో తిగతిగా అవుతుంది, జర చూడు సార్ అనగానే ఆయన రక్త పరీక్ష మూత్ర పరీక్ష చేసిండట. చేసి నీ తనువుల రక్తం చాలా తక్కువ ఉందమ్మా, రక్తం ఎక్కియాలి నీకు అని చెప్పిరట. సరే సార్ ఎక్కించుకుంటానని ఆమె చెప్పిందట. అప్పటిదాకా బాగానే ఉంది. మరి ఆమె రక్తం కూడా చెక్ చేయాలి కదా. ఆమె రక్తం చెక్ చేసిరట. ఆమె రక్తాన్ని ల్యాబ్కి పంపించడం, ల్యాబ్కి పంపించగానే పలానా రక్త ఇది గ్రూప్ అని వచ్చిందట. రాగానే డాక్టర్ చూసి ఆ బి పాజిటివ్ రక్తం ఏమో ఎక్కిరని చెప్పిరట. ఎక్కియాగానే ఆమెదంట, సార్ అది బి కాదు ఓ పాజిటివ్ అంటే నాకంటే ఎక్కువ కదా అరమని ఊగసపడేగా పడుకో, నీకు ఎందుకు బాధ, నేను రక్తం ఎక్కిస్తే డాక్టర్ నేను ఎంబీబీఎస్ చదివినా, నువ్వేం పేషెంట్ నేను డాక్టర్ని అనగానే ఆమె సపడే కూర్చుందట. 16 తారీఖు నాడు రక్తం ఎక్కించిరట. ఈ నెల 16 తారీఖు నాడు రక్తం ఎక్కించారు. అయిపోయింది. 17 తారీఖు నాడు మళ్ళీ 18 తారీఖు నాడు మళ్ళీ రక్తం అవసరం పడ్డదంట. మళ్ళీ రక్తం అవసరం పడగానే మళ్ళీ రక్తం ఎక్కియాలని మళ్ళీ చెప్పినట. మళ్ళీ చెప్పగానే మళ్ళీ రక్తం కావాలని మళ్ళీ పిలిపించాలి కదా. ఆయన చెప్పిందట, సార్ మీరు ఎక్కించేది బి పాజిటివ్ రక్తం ఎక్కిస్తారు, నాదేమో ఓ పాజిటివ్ సార్. మా అమ్మగాని మరోసారి చెక్ చేయరు సార్, నాకు ఆ రక్తం పడతలేదు, పాడైపోయిన ఆరోగ్యం పెట్టడం అవుతుంది, మా అమ్మగారిని సంపతట్టే ఉన్నాను, మరోసారి చెక్ చేయాలంటే డాక్టర్లే అట్టెట్ట ఇట్టెట్ట అనగానే ఇనలేదట. 20 సరికల్ అందులో ఒక డాక్టర్ వచ్చి తెలుగుకలోడు వచ్చి ఆమె గనిసార్లు అంటుందంటే ఏదో ఉన్నట్టుందని మళ్ళీ రక్తం తీసి మళ్ళీ పరీక్ష చేసిరట. ఆమెకు మళ్ళీ పరీక్ష చేస్తే అప్పుడు బి పాజిటివ్ రాలేదు, ఓ పాజిటివ్ వచ్చిందట ఆమెకు రక్తం. ఆమె అప్పటి నుంచి చెప్పేది కూడా ఓ పాజిటివ్ అని చెప్తుంది. కానీ ఈ మోతవారులు ఇంటలేరు రాడ. ఈయనక ఫస్ట్ బి పాజిటివ్ ఎక్కిచ్చిరు, మళ్ళీ ఈసారి చెక్ చేస్తే ఓ పాజిటివ్ వచ్చింది. ఇక చూడు నోరెళ్ళ పెట్టిరిగా పాయల బి పాజిటివ్ రక్తం ఉన్నకు బి పాజిటివ్ ఎక్కియాలి, ఆమెకు ఓ పాజిటివ్ ఉన్నకు ఓ పాజిటివ్ ఎక్కియాలి. మరి ఏదేమో ఓ పాజిటివ్ బి పాజిటివ్ రక్తం ఎక్కిచ్చిరు. మొత్తం ఆగ వడి అయిందంట. ఇక పరిశ్రమలో పడ్డది. పెద్ద డాక్టర్ వచ్చి ఇది ఎట్టెట్ట అయిందో ఏం కథ అయిందో మొత్తానికి మేమైతే పరీక్ష చేస్తాం, మరి ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసినాక ఇది ఏడా పొరపాటు జరిగిందో మేము తెలుస్తామని డాక్టర్ చెప్పినట. అవునా డాక్టర్, సరే మీరు ఎంక్వైరీ చేస్తారు, ఆడ ఏముందో ఉంది, పొరపాటు అయితే అవుతుంది, పొరపాటు అయితే అయ్యింది, అది తెలుస్తుంది. కానీ మరి ఈమె పరిస్థితి ఏం కావాలి? ఈమె తనువులు ఉన్నదేమో ఓ పాజిటివ్, మీరు ఎక్కించింది ఏమో బి పాజిటివ్, పాడైపోయి రెండు నడుస్తాయా? 2 పోయి కొట్లాడే లోపల దురద వస్తుందంట, లేదు కడుపు నొప్పి, ఇంకెన్నో రకాల వ్యాధులు వస్తాయంట. మరి ఈ వ్యాధుల మొత్తానికి కారణం మీరే కదా. కర్మజాలి ఆమెకి ఇంకేమైనా జరగాలని జరుగుతుంది. తర్వాత బాధ్యులు ఓలన్నట్టు. డాక్టర్లు అంటే మీరు దేవుళ్ళతో సమానం. మీ పని ఏంది? వచ్చిన పేషెంట్ చూసుకోవాలి. మీరు బి పాజిటివ్ రక్తం ఓ పాజిటివ్ రక్తం బి పాజిటివ్ రక్తం ఎక్కించి ఇవాళ పొరపాటు ఎక్కడో జరిగింది మేము ఎంక్వైరీ చేస్తున్నామంటే మీరు ఎంక్వైరీ చేసి ఏం చేసి పాడవుతారు? ఇక ఎంక్వైరీ చేసి నిజంగానే ఫలానా కాడ జరిగింది, ఆడ తాగో తడిపో చేసిండు, లేకపోతే చదువుతో రాదో పాడైపోను, ఏదో రికమెండేషన్ ద్వారా వచ్చిండు, జాబ్ ఎక్కిండు, మరి ఆయనకి రాదంటే అంటారేమో, సార్కు 6 నెలల జైలు శిక్ష పడుతుందేమో. కానీ మరి ఈమె పరిస్థితి ఏం కావాలి? ఈమె ఇంట్లో ఏం కావాలి? దయచేసి డాక్టర్లారా, మీరంతా దేవుళ్ళతో సమానం. మీరు ఏ పరీక్ష చేసినా కానీ జాగ్రత్త చేసే ఉపాయం చేయాలి. అంతేగాని ఉత్తపుణ్యానికి ఏదో మన గుడ్డేది సెలవడ్డట్టు పోయి మాకు నచ్చిన రకంగా వైద్యం చేస్తామంటే జనాల పానం మీదకి వస్తుంది. జర జాగ్రత్త.